పొదిలి పట్టణం తూరుపాలెంలో ఒక నివాస గృహంలో 2 ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టిన సంఘటన అర్ధరాత్రి చోటు చేసుకుంది. తూరుపాలెంలో నివాసి సయ్యద్ మొన్నా నివాస గృహంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో దుండగులు 2 ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు పొగలు రావడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి స్థానికుల సహకారంతో ఇంటి ముందు ఉన్న నీటి ట్యాంకులోని నీళ్లతో మంటలు ఆర్పారు. అనంతరం సంబంధిత విషయంపై పొదిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సయ్యద్ మొన్నా తెలిపారు. 11:30కి ఇంటికి వచ్చా. స్నానం చేసి పండుకున్నాను. అన్నం తిని పండుకున్నాక తలిపేసుకుని పండుకుంటున్నా. ఒక్కసారిగా ఇంట్లో దట్టమైన పొగలు వచ్చేసి ఊపిరాడగా ఏం జరుగుతుంది, పొగ ఏందని చెప్పి లైట్ వేసేసి వంట రూమ్లో అని చూసుకుని వంట రూమ్ కాడికి వెళ్ళా. ఒకసారి బయటకు చూసేలేకి మంటలు లేస్తున్నాయి. మంటలు లేస్తుంటే నేను ఈ తాళం తీసేలేకి మా గడి పెట్టుకుని ఉంటా ప్రహరీ గోడకి, ఆ తలుపు తెరిచి ఉండింది. ఇంకా పాలెంలో వాళ్ళు ఇల్లు కేకేసి అందరూ ఇట్ట బండ్లు తగలబెట్టారు, కాలిపోతున్నాయని వెళ్ళి బయటకు వచ్చాం. నలుగురు సహాయంతో నేను ఏం చేశానంటే నీళ్లు పోసి మంటలు ఆర్పేసి కొంచెం జాగ్రత్త పడ్డాను. ఇది ఎవరు చేశారన్నది నాకు కూడా తెలియదు, కాకపోతే జరిగింది ఇది ప్రమాదం. అది ఇంకా తర్వాత మంటలు ఆర్పుకొని ఇంకా తర్వాత స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారు లేరు, ఇట్లా బీట్ కానిస్టేబుల్ ఉంటే చెప్పి సార్ ఇట్లా జరిగింది అంటే ఉదయం ఎస్ఐ గారు వచ్చాక కంప్లైంట్ తీసుకుంటామన్నారు. ఎస్ఐ గారు వచ్చారు, కంప్లైంట్ తీసుకున్నారు. తగిన న్యాయం చేస్తాం, ఎవరో కనుక్కుంటాం అని చెప్పారు. కంప్లైంట్ తీసుకున్నారు.